చూసావు తాతయ్య, నా పెళ్ళానికి నేనంటే ఎంత ప్రేమో. అదేంటి మనవడా, నీకు పనుంటే లీవ్ ఇవ్వాలి గాని రిలీవ్ లెటర్ ఇవ్వడం ఏమిటి? వదిలే తాత, లీవ్ అయినా రిలీవ్ అయినా అదంతా మనదే కదా. అయినా నీకంత అర్జెంట్ పనేంటి? వినయ్. వినయ్ వినయ్ పేరెత్తాడేంది వీడు? వినయ్ కనిపించాడు తాత. ఏంటి మనవడా? ఆ, వినయ్ వినయ్ కనిపించాడా? కనిపించడమే కాదు తాత, ఈ రోజు లేదంటే రేపు వినయ్ని ఇంటికే తీసుకొచ్చేస్తాను చూడు. నువ్వేంటత్త అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? వినయ్ నీ కొడుకత్తా, నీ ముద్దుల కొడుకు, నీ ప్రాణానికి ప్రాణం కదా. అవును. మరి నీ కొడుకు కనిపించాడని చెప్తే నువ్వు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోవాలి గాని ఇలా కంగారుతో కిరికిరి మొహం పెట్టావేంటి? కంగారేంది? కంగారేంది? నువ్వు వినయ్ కనపడ్డాడని చెప్పగానే సంతోషంలో ఆ షాక్ లోనే ఉండిపోయినా, అందుకే నా మొహం నీకు అట్టా కనిపించినది. వినయ్ కనపడినాడని నువ్వు చెప్తుండావుగా, ఈ రోజు రేపు అని ఎందుకు ఆలస్యం చేస్తావు? ఇప్పుడే పోయి తీసుకొచ్చేయచ్చు కదా. అయ్యో అత్త, ఇప్పుడే పోవడం ఏంది? వినయ్ని నేను చూసుంటే ఈ పాటికి నేను తెచ్చేసేవాడిని కదా. అంటే వినయ్ని నువ్వు చూడలేదా మనవడా? నా ఫ్రెండ్ చూశాడంట తాత. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాడు వినయ్ని ఎక్కడ చూశాడు, ఎప్పుడు చూశాడు, ఎలా చూశాడు అని అన్ని వివరంగా ఎంక్వైరీ చేసి కనుక్కుంటేనే కదా వినయ్ దగ్గరికి వెళ్ళగలిగేది.